ఈ రోజుల్లో ఒక స్కూల్ నడపడం అంటే మాటలు కాదు కదా, ఎన్నో సవాళ్లు. సరే, ఈరోజు మనం స్కూల్ మేనేజ్మెంట్లో ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకులను ఎలా సులభంగా దాటొచ్చో చూద్దాం. స్కూల్ యజమానులుగా, నిర్వాహకులుగా ఉండేవాళ్లకు ఇది రోజూ ఎదురయ్యేదే. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడ చూసినా పనుల ఒత్తిడిలోనే మునిగిపోయినట్టు అనిపిస్తోందా? ఈ ఫీలింగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సరే, ఈ రోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆర్థిక ఒత్తిడి గురించి, ఆ తర్వాత పరిపాలనా భారం గురించి, అలాగే తల్లిదండ్రుల నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి వివరంగా చర్చిద్దాం. చివరగా ఈ గందరగోళం అంతటి నుంచి పూర్తి నియంత్రణను ఎలా సాధించవచ్చో చూద్దాం. సరే, మొట్టమొదటిగా మనం మాట్లాడుకోబోయేది ఫైనాన్షియల్ స్ట్రెస్ గురించి. ఇది చాలా స్కూల్స్కి ఒక నిరంతర తలనొప్పి లాంటిది. చూడండి, అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే వస్తుంది. ఫీజులేమో టైంకి రావు, కాని జీతాలు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఆగవు కదా. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడము నిజంగా పెద్ద సవాలు. దానివల్లే నిరంతరం ఒత్తిడి. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది ఒకసారి చూద్దాం. అప్పట్లో ఫీజులు ఆలస్యమయ్యేవి, కొన్నిసార్లు అసలు వసూలే అయ్యేవి కావు. కానిప్పుడు అన్నీ ఆటోమేటెడ్, ఆన్లైన్ పేమెంట్స్. డబ్బులు ఎక్కడ్నుంచొస్తున్నాయో, ఎక్కడికి పోతున్నాయో తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడంతా రియల్ టైం డాష్బోర్డ్స్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ మార్పు వల్లే నిరంతర ఆందోళన పోయి మన చేతిలో ఎంత డబ్బుంటుందో ముందే తెలుస్తుంది. అయితే ఈ మార్పుకి టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తోందంటే, మొట్టమొదటగా ఫీజుల కలెక్షన్, రిమైండర్స్ అన్నీ అదే చూసుకుంటోంది. బకాయిలు, ఖర్చుల గురించి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తోంది. జీతాలు, బిల్లులు అన్నీ ఒకే చోట ట్రాక్ చేసుకోవచ్చు. అన్నింటికంగా ముఖ్యంగా చేతిలో డబ్బు వ్యవహారాలు తగ్గిపోతాయి కాబట్టి మోసాలు జరిగే అవకాశం కూడా చాలా తక్కువ. అంటే ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటి? ప్రశాంతత. మన స్కూల్ ఫైనాన్సెస్ మీద మనకొక క్లియర్ పిక్చర్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే కదా. రైట్. ఇక మనం రెండో అతిపెద్ద ఛాలెంజ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్లోడ్. అంటే రోజువారీ పనుల నుంచి బయటపడి స్కూల్ ఎదుగుదల గురించి ఎలా ఆలోచించాలో ఇప్పుడు చూద్దాం. మనం ఇంకా పాత పద్ధతుల్లోనే పనులు చేస్తుంటే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది, తప్పులెక్కువ జరుగుతాయి. స్కూల్ లీడర్స్ ఎప్పుడూ ఈ చిన్న చిన్న పనుల్లోనే చిక్కుకుపోతే ఇంక కొత్తగా ఆలోచించడానికి టైం ఎక్కడుంటుంది చెప్పండి? మళ్ళీ ఒకసారి పాత, కొత్త పద్ధతుల మధ్య తేడా చూద్దాం. ఒకప్పుడు అన్నీ చేత్తో చేసే పనులు, పేపర్ వర్క్. ఇప్పుడు ఆటోమేటెడ్ సిస్టమ్స్ వచ్చేశాయి. డేటా అంతా చెల్లాచెదురుగా ఉండే పరిస్థితి నుంచి అంతా ఒకే సెంట్రల్ సిస్టంలోకి వచ్చింది. దీనివల్ల నిరంతరం సమస్యల పరిష్కరించడం ఆపి అసలైన వ్యూహాత్మక ప్రణాళికకు సమయం దొరుకుతుంది. అసలు టెక్నాలజీ ఏం చేస్తుందంటే, అటెండెన్స్, ఎగ్జామ్స్, టైం టేబుల్స్ ఇలా అన్ని పనుల్ని ఒకే చోటికి తీసుకొస్తుంది. రిపోర్ట్ కార్డ్స్, పేరెంట్స్కి వెళ్లాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ అవే ఆటోమేటిక్గా పంపేస్తాయి. దీనివల్ల పేపర్ వర్క్, మళ్ళీ డేటా ఎంటర్ చేసే పని తగ్గిపోయి ప్రిన్సిపల్స్కి, స్టాఫ్కి చాలా టైం సేవ్ అవుతుంది. అంటే చూడండి, జస్ట్ రోజువారీ పనుల్ని మేనేజ్ చేసే స్థాయి నుంచి ఏకంగా స్కూల్ భవిష్యత్తును నిర్మించే స్థాయికి ఎదుగుతారన్నమాట. ఒక ఆపరేటర్గా కాకుండా ఒక విజనరీ లీడర్గా మారడానికి ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సిన మూడోది చాలా చాలా ముఖ్యమైన ఛాలెంజ్. అదేంటంటే పేరెంట్స్ నమ్మకాన్ని గెలుచుకోవడం. ఇది ఒక పారదర్శకమైన, కనెక్టెడ్ కమ్యూనిటీని తయారు చేయడం ద్వారా ఎలా సాధ్యమో చూద్దాం. ఈ రోజుల్లో ఎంత కాంపిటీషన్ ఉందో మనందరికీ తెలుసు. ఇలాంటి టైంలో స్కూల్కి, పేరెంట్స్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే అది వాళ్లలో అసంతృప్తికి దారితీస్తుంది. చాలాసార్లు పిల్లలు స్కూల్ మారడానికి కూడా ఇదే ఒక ముఖ్య కారణమవుతుంది. కమ్యూనికేషన్లో వచ్చిన మార్పును చూడండి. ఒకప్పుడు అప్డేట్స్ కోసం ఎదురుచూడాల్సొచ్చేది. ఇప్పుడు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి. పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా మనమే ప్రోయాక్టివ్గా వాళ్ళతో మాట్లాడటం. దీనివల్ల వాళ్ల భాగస్వామ్యం పెరిగి మనమీద నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. ఇదంతా ఎలా సాధ్యమంటారా? టెక్నాలజీ అటెండెన్సు, ఫీజులు, ఎగ్జామ్స్ గురించి వెంటనే అప్డేట్స్ పంపిస్తోంది. పేరెంట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవడానికి పారదర్శకమైన రికార్డ్స్ ఉంటాయి. టీచర్స్కి కూడా పిల్లల పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడానికి, ఆ వివరాల్ని పేరెంట్స్తో పంచుకోవడానికి సులువుగా ఉంటుంది. పేరెంట్స్కేవైనా సందేహాలున్నా వెంటనే రెస్పాండ్ అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే పేరెంట్స్కి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంటే వాళ్లు హ్యాపీగా ఉంటారు. దీనివల్ల మన స్కూల్ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. ఇదంతా
నమ్మకం అనే బలమైన పునాది మీదే నిలబడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ మార్పుని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అంటే ఈ గందరగోళం నుంచి పూర్తి కంట్రోల్లోకి రావడానికి మనమేం చేయాలో చూద్దాం. ఒక మోడర్న్ స్కూల్గా మారడానికి కేవలం 3 సింపుల్ స్టెప్సున్నాయి. స్టెప్ 1 ఫైనాన్స్ను ఒక గాడిలో పెట్టడం. ఆటోమేషన్ ద్వారా ఇది సాధ్యం. స్టెప్ 2 మన రోజువారీ పనుల్ని సింపుల్ చేసుకోవడం. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఇక స్టెప్ 3 పారదర్శకమైన కమ్యూనికేషన్ ద్వారా సమాజాన్ని అంటే పేరెంట్స్ని బలోపేతం చేయడం. ఈ 3 దశలు మనల్ని గందరగోళం నుంచి నియంత్రణలోకి తీసుకెళ్తాయి. చివరగా ఒక్కసారిలా ఆలోచించండి. ఈ రోజువారీ గందరగోళమంతా టెక్నాలజీ చూసుకుంటే అప్పుడు మీ స్కూల్ అసలు ఏ స్థాయికి వెళ్ళగలదు? ఎంత ఎదగగలదు? ఆ అవకాశాల గురించి ఆలోచిస్తే భవిష్యత్తు చాలా అద్భుతంగా కనిపిస్తుంది.